పెట్టే ఒకసారే కొట్టకూడదు, పెట్టండి, ఫేస్ పెట్టండి. తొయ్యండి, అది తొయ్యాలి, ముక్కు నోరు అన్ని ఏకమైపోవాలి, తొయ్యాలి అలాగే, అది అంతే. Dan. Kan. 2, 1. Okay. చూసారా, మేకప్ మొత్తం అంటించింది అమ్మ. నెక్స్ట్ నీరజ గారు రండి. ఓకే, సో ఆల్రెడీ గేమ్ అర్థమైంది. ఇందాక ధనలక్ష్మి గారు ఎరగదీశారు, 1 minute తీసుకున్నా చేయలేకపోయారు. ఇప్పుడు నీరజ గారు నేను 1 minute కూడా అవసరం లేదు, చింపి చాట్ చేస్తాను అంటున్నారు. అది రెడీ, 3, 2, 1 గో. అబ్బా అంతే కావాలి మనకి. ముక్కు మూతి అని పెట్టాయి, ముక్కు వంకరైనా పర్వాలేదు. 10 seconds లో ఎరగదీసింది, సూపర్. ఓకే, నెక్స్ట్ రాబోతున్నారు గేమ్ ఆడడానికి సుభాషిణి గారు. రెడీ సుభాషిని గారు, రెడీ, 3, 2, 1 స్టార్ట్. అబ్బా కొట్టు, అది 4 సెకండ్లు. గట్టిగా చెప్పట్లో. ఓకే, అసలు గేమ్ అనుకుంటే 7 సెకండ్లో కంప్లీట్ చేశారు నీరజ గారు, 4 సెకండ్లో కంప్లీట్ చేశారు సుభాషిని గారు. అమ్మా, నెక్స్ట్ సునీత అవుతుంది, ఏం చేస్తుంది ఏంటో. సునీత గారు రండి. రెడీ, 3, 2, 1 గో. సూపర్. 3 అంటే 3 సెకండ్లో కానిస్తారండి. ఎలా సాధ్యమైంది? ఎలా అంటే వాళ్ళు నాకంటే ముందు 4 seconds లో ఉన్నారు కదా. నాకు అసలు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్. అచ్చా, అందుకే కొంచెం ఎక్కువ గేమ్ అయితే అవని 1 సెకండ్ ముందే ఉండాలంటే ఏమైనా సరే. ఓకే, సూపర్. ఓకే, అలా సాగింది మన ఓ శివంగి. 4 అంటే 4 సెకండ్లోనే ఫ్రేమ్ ని బద్దలు కొట్టి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు సుభాషిని గారు. అంటే 3 సెకండ్లోనే ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చి ఈ రోజు విన్నర్ గా ఓ శివంగా నిలిచారు సునీత గారు. కంగ్రాచులేషన్ సునీత గారు, సూపర్. అలాగే స్పెషల్ గిఫ్ట్ అందుకుంటున్నారు. 10 seconds లో ఎరగదీశారు మా నీరజ గారు. గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఆశారాణి గారు. ఆశారాణి గారు, ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం. చెప్పండి, ఏంటి మీ మనసులో మాట? అది మా ఫ్రెండ్ గురించి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. తను ఇప్పుడు లేదు, అంటే నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా. నాకు ఫుల్ గా తను సపోర్ట్ చేసింది. తను అంటే ఏ అమ్మాయి కూడా అంతగా ధైర్యం చేసి సపోర్ట్ ఇవ్వరేమో, కానీ నా కోసం అని ఒక స్టేషన్ దాకా కూడా వెళ్ళింది. తను ఇచ్చిన జీవితం ఇది నాకు. సో ఫ్రెండ్ అంటే ఎప్పటి నుంచి? చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్? అంటే నాకు తనకి 10 years గ్యాప్, చాలా పెద్దది. మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఒక దగ్గరే ఉండేవాళ్ళం. ఒక్క నిమిషం తను లేకుండా నేను ఉండేదని కాదు. తను సపోర్ట్ చేయడం కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఒక MBBS డాక్టర్ అక్క కూడా నాకు సపోర్ట్ చేసింది, నాకు హెల్ప్ చేసింది. వాళ్ళిద్దరు ఇచ్చిన జీవితం నాది. మీ లవ్ ని ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదమ్మా? ఫస్ట్ చేయలేదు. చేయకపోవడం వల్ల మా పేరెంట్స్ నాగలక్ష్మి అని అక్క పేరు, ఆ అక్కని కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. మా పేరెంట్స్ చేసి పెళ్లి చేసినందుకు ఆమె దానికి కూడా నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు, నాతో మాట్లాడకుండా ఉండలేదు. నేను ఏదైనా సరే గానీ నీ లవ్ సక్సెస్ అయ్యింది, నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పేది. 12 years అవుతుంది తను చనిపోయింది. ఎందుకు చనిపోయారు? తను యాక్సిడెంట్ లో చనిపోయింది.